ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. పోతన భాగవతం దశమ స్కందం శ్రీకృష్ణ లీలలు మరికొన్ని తెలుసుకుందాం, విందాం. అంతులేని ప్రకాశం కలిగి ఉన్నావు, గమనించటానికి వీలు లేని సూక్ష్మరూపుడువై ఉన్నావు. ఇన్ని మార్పులు పొందకుండానే ఇన్నింటిలో దాగి ఉన్నావు కనుక ఇన్నింటినీ ఎరుగుదువు. అలాంటి నిర్మలాత్ముడవైన నీకు నమస్కరిస్తున్నాము. దేవుడున్నాడని లేడని వాదిస్తూ ఉంటారు. వాడికి అన్నీ తెలుసునని, జీవికి కొంచెం తెలుసునని అంటారు. జీవుడు ఒకప్పుడు బంధంలో చిక్కుకున్నాడని, అటుపైన మోక్షం పొందాడని అంటారు. దేవుడు ఒకడే అని, అనేక రూపాలలో ఉన్నాడని అంటారు. ఇలాంటి వాదాలన్నీ మాయ వలన కలుగుతూ ఉంటాయి. నీవు చూస్తే అనేక వాదాల చిక్కులుగా ఒక మాట కనిపిస్తావు. పేర్లు కలవాడివిగా ఒక మాట పేరు పెట్టి తెలుసుకునే శక్తిగా ఒక మాట కనిపిస్తావు. అనేక ప్రభావాలతో తెలియబడుతూ ఉంటావు. కన్ను మొదలైన ఇంద్రియాలకి కనిపించే రూపంగా గమనింపబడుతూ ఉంటావు. ఆ గమనింపులుగా కూడా ఉంటావు. నీ యందున్న జ్ఞానానికి ఆధారాలు, సంకేతాలు అక్కరలేదు. అయినా అన్నింటినీ కల్పిస్తూ కవిగా ప్రవర్తిస్తావు. నీవు ఈ లోకాల రూపంలో వెలువరించే నిశ్వాసమే వేదం. దాని నుండే అన్నీ తెలుసుకోబడుతూ ఉంటాయి. ఇలా తెలుసుకోవటమే శాస్త్రం. ఈ శాస్త్రాలకి ఉత్పత్తి స్థానంగా పనిచేయటానికి 4 యంత్రాలను పనిముట్లుగా తయారు చేశావు. అవే సంకర్షణుడు, వాసుదేవుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు అనబడే నీ అర్చామూర్తులు. ఈ వ్యూహాలలో జీవులకు ఇరికించినా చూస్తూ ఊరుకోవు. నీ యందు భక్తి పుట్టిన వాళ్ళని నీవే సాకుతూ ఉంటావు. ఎవడి హృదయంలో నుంచి వాడుగా వెలువడుతుంటావు. దానితో ఒకరినొకరు సేవ చేసుకోవలసి వస్తుంది. ఆ సేవ నీకు చేసేదే అని తెలిసిన వాళ్ళు నీ సేవకులు. వాళ్ళకి ఆయా ఫలితాలు అందించడానికే వాళ్ళ గుణాలతో ప్రవర్తిస్తూ ఉంటావు. ఈ గుణాలు ఈ చిత్తం మొదలైన వ్యూహాలకే గోచరిస్తాయి. అందరూ తమకు గోచరిస్తున్నాయనుకుంటారు. నువ్వు మాత్రం వాళ్ళకి గోచరించకుండా సాక్షిగా వాళ్ళలోనే ఉంటావు. తర్కం వ్యూహాల నుండి పుట్టింది కనుక ఈ వ్యూహాలలో ఉన్న నీవు దానికి అందకుండా విహరిస్తూ ఉంటావు. జరిగే పనులన్నీ నీ దగ్గర నుండే బయలుదేరుతాయి కనుక నీవు ఒక్కడవే హేతువు. ఇంద్రియాలలో వర్తిస్తూ ఉంటావు కనుక ఇంద్రియాలకు అధిపతిగా ఋషికేశుడుగా కూడా ఉంటావు. నిన్ను నీవు తెలిసి ఉంటావు కనుక సాధనలకు లొంగేవాడివి కాదు. మునివై మౌనంగా అందరిలో ఉంటావు. అన్నీ నీకు తెలుసు. తెలిసినదేది నీవే కానీ నీది కాదు. అయినా ఈ సమస్తం నీవే అయి నీదిగా కూడా ఉంచుతావు. నీవుగా సంకల్పించినప్పుడు ఈ సృష్టి లేదు. నీదిగా సంకల్పించినప్పుడు ఈ సృష్టి ఉంది. ఈ రెండింటిలో మొదటిది తెలివి, రెండవది మరుపు. ఈ రెండింటికి కారణం నీవే. అలాంటి నీకు నమస్కరిస్తున్నాము. ఈశ్వర, తిరుగులేని లక్ష్మీ సంపన్నుడివై త్రిగుణాలతోనూ కలిసి ఈ లోకాలను పుట్టించి నిలబెట్టి మళ్ళీ లయం చేస్తూ ఉంటావు. ఆ సమయంలో నీవు కాలస్వరూపుడవు. కానీ నీకు ఎటువంటి ఆపేక్ష లేదు. ఈశ్వర, తిరుగులేని లక్ష్మీ సంపన్నుడవై త్రిగుణాలతోనూ కలిసి ఈ లోకాలను పుట్టించి నిలబెట్టి మళ్ళీ లయం చేస్తూ ఉంటావు. ఆ సమయంలో నీవు కాలస్వరూపుడవు. కానీ నీకు ఎటువంటి ఆపేక్ష లేదు. ఓ పరమేశ్వర, ఈ మా జన్మలన్నీ ఒకరి యందు మరొకరికి రాగంతో అనురాగంతో బ్రతుకుతూ ఉన్నాయి. ఇవి 3 జన్మలు. ఈ జన్మలు శాంతి లేకుండా బ్రతికేవి. నీవు శాంతమైన నీ రూపంతో మంచివాళ్లలో మాత్రం అనుభవానికి వస్తూ ఉంటావు. ధర్మానికి హితం చేకూర్చే రూపంలో ప్రకాశిస్తూ ఉంటావు. నీ సన్నిధిలో నేరములంటూ ఏముంటాయి? మాకు కలిగే ఆలోచనలో నిన్ను మెప్పించగల నేర్పులు ఉండడం సాధ్యమా? బిడ్డలు నేరం చేశారే అనుకో, తల్లిదండ్రులు క్షమించరా? రాజులు ఒక్కొక్కసారి నేరం చేసేవారిని కూడా
క్షమిస్తూ ఉంటారు కదా. మా భర్త ఈ కాళీయుడు నేరమే చేశాడు, అయినా క్షమించు, కరుణకు పుట్టినిల్లు కదా నీవు. ఈ కాళీయుడు అమాయకుడని మంచివాడని అనడం లేదు. ఇతడు క్రూరుడు, దుష్టుడు నిజమే. అయినా మేము సౌభాగ్యాన్ని పోగొట్టుకొని విధవలమై అసహ్యమైన రూపాలను ధరించలేము. మేము అనాథలము. మా దీనాలాపనలను ఆలించు. నీ పాద తాండవం ఇక చాలించు. మాకు పతిభిక్ష పెట్టి మమ్ము పాలించు. ఇతని శరీరమంతా నలిగి చితికిపోయింది. తలలు పగిలిపోయాయి. ప్రాణాలు వస్తున్నాయా పోతున్నాయా అన్నట్లు ఉన్నాయి. ఇంకా బాధ పెట్టకుండా మా భర్త పైన కరుణతో కూడిన నీ కడగంటి చూపులు ప్రసరింపచేసి రక్షించవా. ఈ లోకంలో కానీ మరే లోకంలోనైనా కానీ నిన్నుగాక మరి ఎవరిని శరణు కోరుకోగలము. భయం లేకపోవడం నీ వల్లనే కలగాలి. లక్ష్మీదేవికి భర్తవైన నీకు భక్తుల విషయంలో భార్యలు పొందే ఆవేదన ఎలా ఉంటుందో తెలియకపోదు. మాకు ప్రాణప్రియుడైన ఈ కాళీయుని ప్రాణాన్ని ప్రసాదించి అతనితో మాకు మళ్ళీ కళ్యాణం కల్పించి మమ్ము చల్లగా రక్షించు. భక్తులైన వారికి వరాలనిచ్చే మహానుభావ, చిన్ననాడు మాకు జరిగిన పెళ్ళి ఒక పెళ్ళి కాదు. ఇప్పుడు నీవు చేసే పెళ్ళి శాశ్వతంగా ఉండేది, క్షేమకరమైనదీను. నీ మీద ఒట్టు పెట్టి చెబుతున్నాము. ఇతడు ఇంకెవ్వరిని ఏనాడు బాధపెట్టడు. భయంకరమైన పాపిష్టి రూపం ఇంకెప్పుడూ ధరించడు. నేటి నుండి నీవు చెప్పినట్లు నడుచుకుంటాడు. మా భర్త ప్రాణాలను మాకు ప్రసాదించు. ఈ విధంగా తమ భర్త బ్రతుకును కోరుతున్న కాళీయుని భార్యలను కృష్ణుడు కరుణించాడు. తన కాలితాపులు ఆపువి చేసి ప్రక్కకు తప్పుకున్నాడు. శరణు జొచ్చిన వారిని రక్షించేవాడు కదా కృష్ణుడు. చివరకు ఎలాగైతేనేమి తన ప్రాణాలను మరలా దక్కించుకున్న నాగేంద్రుడు చితికి నలిగిపోయిన తలలను సవరించుకొని ఆయాసంతో వగరుస్తూ కృష్ణునికి తల వంచి నమస్కారం చేసి నెమ్మదిగా ఇలా అన్నాడు. కృష్ణ సర్వేశ్వర, మా నడకలు వంకరి టింకరివైనవి, మా ముఖాలు విషాగ్నులతో ఘోరమైనవి. దుర్మార్గులము, రోషం కలిగిన జాతివారం, రోషంలోనే పుట్టిన వాళ్ళము, పొగరబోతులము. మేము ఒక మంచివాళ్ళమేనా? ఈ సృష్టిలోనున్న ప్రాణులందరికీ తమ సహజమైన గుణాలు అలాగే ఉంటాయి, కానీ లేకుండా పోతాయా? కమలాక్ష, మా వికృత చేష్టలన్నీ సృష్టికర్తవైన నీకు వింతలు కాదు కదా. అయినా ఈనాడు నాకు చాలా ఉపకారం చేశావు సర్వేశ్వర. పూర్వము ఈ జగత్తులన్నిటినీ వివిధ భావాలు, ఆకారాలు, వీర్యములు, వీర్యాతిశయములు, జనన స్థానములతో సహా నీవే సృష్టించావు. అటువంటి నీ సృష్టిలో మేము సహజంగా కోపం కలిగిన సర్పాలం. నీ మాయ దాటరానిది. అటువంటి నీ అద్భుతమైన మాయను తెలుసుకొని దాటాలంటే అది మాకు సాధ్యమా? ఈ సర్వానికి ఈశ్వరుడవు, అన్నీ తెలిసిన వాడవైన నీవే అన్నింటికీ కారణం. కనుక కమలనైనా మమ్ములను క్షమింపదలుచుకుంటే క్షమించు, రక్షించు, శిక్షించదలుచుకుంటే శిక్షించు. ఇంకా మా ఇష్టాలు ఎక్కడున్నాయి? నీ దివ్య చిత్తం ఎలా ఉంటే అలా చెయ్యి. శ్రీహరి, నీ పాదధూళిని నేను పొందగలిగాను. నా పుణ్యమేమని చెప్పను. సనకాది దివ్యమునులు కూడా నీ పాదధూళినే కావాలని కోరుకుంటారు. ఏ స్థితిలో ఉన్నా ఇక నాకు క్షేమమే అని విన్నవించిన కాళీయుని మాటలు ఆలకించి అనుగ్రహించిన శ్రీకృష్ణుడు ముందు జరగవలసిన పనిని దృష్టిలో పెట్టుకొని ఇలా అన్నాడు. కాళీయుడా, ఈ మడుగులోని నీరు గోవులతో పాటు మనుషులు త్రాగుతూ ఉంటారు. ఇక నీ విందులో ఉండరాదు. నీవు, నీ భార్యలు, కుమారులు, బంధువులు అందరూ కలిసి ఈనాడే సముద్రంలోకి వెళ్ళిపోవాలి అన్నాడు. నిన్ను నేను దండించిన ఈ కథను మనస్సులో స్మరించి ఉదయము సాయంత్రము చదువుకున్న మనుషులెవ్వరూ ఇక మీ జాతిని గురించి భయపడరు. ఎప్పుడూ విషాన్ని జయించి సురక్షితంగా ఉంటారు. ఈనాటి నుండి ఏ మానవులైనా ఈ యమునా నది మడుగులో స్నానం చేసి ఉపవాసం చేసి నన్ను పూజించి దేవతలు మొదలైన వారికి జలతర్పణాలు
వదిలితే ఆ క్షణంలోని వారి మనస్సు నుండి దోషములు తొలగిపోయి స్వచ్ఛమైన మనస్సు కలవారవుతారు. ఇంతకుముందు నీవు రమణక ద్వీపంలో ఉంటూ గరుత్మంతుని వలన భయంతో ఈ మడుగులోనికి వచ్చావు. కానీ నా పాదాల గుర్తులు నీ తల మీద ఉండడం చూచి పక్షిరాజైన గరుత్మంతుడు ఇక నిన్నేమీ చెయ్యడు. విచిత్రమైన ప్రవర్తనలు కలిగిన గోపాలకృష్ణుడు ఈ విధంగా ఆజ్ఞాపించగానే కాళీయుడు వెంటనే అంగీకరించాడు. తాను తన భార్యలు కలిసి కృష్ణునికి సరికొత్త దివ్య వస్త్రాలు, ఆభరణాలు, రత్నహారాలు, సుగంధ ద్రవ్యాలు సమర్పించి తీయ తేనెలు వెల్లివిరిసే నల్ల కలువల దండ సమర్పించారు. కొడుకులు, స్నేహితులు, భార్యలతో కలిసి ఎన్నోసార్లు నందనందనునకు నమస్కారాలు చేసి ప్రదక్షిణాలు చేసి మ్రొక్కాడు. కృష్ణుని వద్ద సెలవు తీసుకొని తన వారితో కలిసి సముద్రంలోని ఒక ద్వీపం చేరుకున్నాడు. కమలాల వంటి కన్నులు గల కృష్ణుడు ఎవ్వరికీ సాధ్యం కాని విధంగా యమునా నదిలో కాళీయుని నివాసాన్ని తొలగించగానే యమునా నది అమృతం వంటి నీళ్లతో నిండి అందరికీ అత్యంత ప్రియమైపోయింది. కాళీయుని పూర్వకథ తెలుసుకుందాం. ఇలా సుఖయోగి చెప్పగానే పరీక్షత్ ఇలా అడిగాడు. మునీంద్ర, పాములకు నివాసమైన రమణక ద్వీపాన్ని కాళీయుడు ఎందుకు వదిలిపెట్టాడు? అతడొక్కడు గరుత్మంతునికి ఏమి అపచారం చేశాడు అన్నాడు. అప్పుడు సుఖమహర్షి ఇలా అన్నాడు. పూర్వము పాములంటే భయపడే జనులందరూ నెల నెల మధురమైన పదార్థాలు పాములకు నైవేద్యంగా చెట్ల మొదళ్లలో పెట్టి వెళ్ళేవారు. గరుత్మంతుడు తమను చంపకుండా తమ భాగాలకు వచ్చిన పదార్థాలన్నీ ప్రతి మాసము ఖగరాజుకు కానుకగా సమర్పించి సర్పరాజులు బ్రతుకుతుండేవారు. కాళీయుడు మాత్రం ఒకసారి తన విషం చాలా గొప్పదని దురహంకారంతో మదించిపోయి గరుత్మంతుని భాగం ఎగగొట్టి అంతా తానే తినివేశాడు. ఇది విన్న గరుత్మంతుడు కోపించి వీని తలలు చీల్చి చెండాడి పడగలు చించి ప్రాణాలు తీసి వస్తాను అంటూ బయలుదేరాడు. బంగారు రంగులో మెరిసిపోతూ ఉన్న గరుత్మంతుని రెక్కల నుండి పుట్టిన బ్రహ్మాండమైన వాయువు మహాఘోరమైన ఎన్నో పర్వతాలని కంపింపచేసింది. అంతటి మహావేగంతో గరుత్మంతుడు కాళీయునిపైకి వచ్చాడు. అలా వస్తూ ఉన్న గరుత్మంతుని చూచి కాళీయుడు పడగలు వంచి పారిపోలేదు. తన బ్రహ్మాండమైన పడగలన్నిటినీ విప్పి కనుకొనల నుండి వినూత్న విషాగ్ని కణాలు రాలుతూ ఉండగా నాలుకలు చాచి మహావేగంతో తల త్రిప్పుతూ ఉచ్ఛ్వాస నిశ్వాసలలో నుండి ఆ అనల జ్వాలలను ప్రసరింపచేస్తూ ముందుకు దూకి గరుత్మంతుని కాటు వేశాడు కాళీయుడు. కాళీయుడు అలా కాటు వేయగానే గరుత్మంతుడు విజృంభించాడు. కాళీయుని తరుముకుంటూ వెళ్ళి బంగారు రంగులు చిమ్ముతూ ఉన్న తన ఎడమరెక్కతో ఒక దెబ్బ కొట్టాడు. ఆ దెబ్బకు కాళీయుని కోరలు విరిగిపోయాయి. నోళ్ల వెంట రక్తం క్రక్కుకున్నాడు. తలలు చితికి చీలికలు అయిపోయాయి. ఈ విధంగా గరుత్మంతుని చేత దెబ్బతిని భయపడి పారిపోయి కాళీయుడు ఈ లోతైన మడుగులో ప్రవేశించాడు. ఇక్కడ ఒక విశేషం కూడా ఉంది. పూర్వము సౌభరి అనే ముని ఈ మడుగులో తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. గరుత్మంతుడు ఒకనాడు ఆకలిగొని ఆ మడుగు వద్దకు వచ్చాడు. ఇందులో ఉన్న చేపల రాజును పట్టుకొని చంపి తినివేశాడు. మిగిలిన చేపలన్నీ దుఃఖంతో ఉసూరుమంటూ ఏడుస్తూ ఉంటే ఆ మహర్షి వాటి శోకం చూచి చాలా బాధపడ్డాడు. అతడు కోపించి ఈనాటి నుండి గరుత్మంతుడు వచ్చి ఇందులో ఉన్న చేపలను మృంగడానికి ప్రయత్నించాడంటే వెంటనే చచ్చిపోతాడు అని భయంకరమైన శాపం ఇచ్చాడు. కాళీయుడొక్కడే ఈ శాపం మెరుగును, మిగిలిన పాములేవి ఎరుగవు. ఆ కారణం చేత కాళీయుడు ఈ మడుగులో ప్రవేశించి ఉంటున్నాడు. కృష్ణుడు గోవులను గోపాలకులను రక్షించడానికి అతనిని అక్కడి నుండి వెళ్ళగొట్టాడు. ఈ విధంగా దివ్య గంధాలు, వస్త్రాలు, మణులతో కూడిన వరహాలు అలంకరించుకొని కృష్ణుడు మడుగులో నుంచి బయటకు వచ్చాడు.
అలా మడుగు వెడలి వచ్చిన మాధవుణ్ణి చూడగానే ఇంద్రియాలకు ప్రాణాలు వచ్చినట్లు గోకుల వాసులందరికీ ప్రాణాలు లేచి వచ్చాయి. మాధవుణ్ణి చూడగానే వచ్చాయి. యశోదారోహిణులతో పాటు గోపికలు, నందుడు, సునందుడు మొదలైన గోపకులు అందరూ మూర్ఛలో నుంచి తేరుకొని తెప్పరిల్లి లేచి పరమానందం పొందారు. బలరాముడు తమ్ముణ్ణి కౌగిలించుకున్నాడు. ఆ బోతులు సంతోషంతో రంకెలు వేశాయి. లేగ దూడలు ఆనందంతో అటూ ఇటూ చెంగనాలు వేశాయి. ఆవులు ఉప్పొంగిపోయాయి. అక్కడున్న చెట్లు కూడా కృష్ణుని రాకతో చిగురించాయి. బ్రాహ్మణులు తమ భార్యలతో కలిసి నందుని ఉద్దేశించి, నీ కొడుకు పాము నోటి నుండి బయటపడ్డాడు. యోగ్యమైన నీ భాగ్యం ఎంత గొప్పది, ఇక దానికి తిరుగులేదు అని అభినందించి ఆశీర్వదించారు. యశోద కృష్ణుని ఒడిలో కూర్చోబెట్టుకొని అతని తల ముట్టుకొని ఇలా అన్నది, నా కూనా, నా తండ్రి, నా బాబు, నిన్ను ఆ భయంకరమైన పాము కరుస్తూ ఉంటే ఆపదలో చిక్కుపడిపోయినప్పుడు నన్నేమని కేక వేశావు నాయనా, బెబ్బేలు పడలేదు కదా అంటూ కన్నీళ్లతో అతన్ని గట్టిగా కౌగిలించుకుని గారాబం చేసింది. ఈ విధంగా గోకులవాసులు పరమ సంతోషంతో ఈ రాత్రి యమునా నది తీరంలోనే ఉండిపోయారు. ఎవరికి అన్నము నీళ్లు లేవు. అందరూ నీరసించి గోవులతో పాటు అక్కడ ఉండిపోయారు. ఆ మహారణ్యంలో ఆ రాత్రి ఒక పెద్ద దావాగ్ని పుట్టింది. నిద్రిస్తూ ఉన్న గోకుల వాసులను చుట్టుముట్టి మీదికి వచ్చింది. వారందరూ శరీరాలు కాలిపోతూ ఉంటే మాయా గోపాలుడైన శ్రీహరికి శరణాగతులై ఇలా ప్రార్థించారు. గోపికా సంగమును కారిచిచ్చు చుట్టుకొనుట. అదిగో అదిగో దావాగ్ని వచ్చేస్తూ ఉంది. పొగ నిప్పురవ్వలు, అవిగో అగ్నిజ్వాలలు కూడా ఆపడానికి వీలు లేకుండా వచ్చేస్తున్నది. ఇదిగో మమ్మల్ని అందరినీ ఆవరించింది. ఇంకా ఏమిటి చెయ్యటం? ఓ కృష్ణ, ఓ పద్మాక్ష, ఓ మహాపరాక్రమవంతుడైన బలరామ, నీకు నమస్కారం చేస్తాము. మీ పాదపద్మాలే గాని ఇంక మేమేమీ ఎరుగము. ఈ దావాగ్నిని త్వరగా నివారించి రక్షించరావా? కృష్ణ, నీ పాదాలు నమ్మిన వారికి ఆపదలు ఎక్కడుంటాయి? అతి తీవ్రమైన భయంకరంగా విజృంభిస్తూ ఉన్న ఈ దావాగ్నిని మీదకు రాకుండా ఆపు చేసే విధానం ఆలోచించలేవా? ఈ విధంగా ఘోష పెడుతూ ఉన్న గోకులవాసులను కృష్ణుడు కరుణించాడు. జగదీశ్వరుడై అనంతుడైన కృష్ణుడు అనంతమైన తన మహాశక్తితో ఆ అడవిలో వ్యాపించిన దావాగ్నిని త్రాగివేశాడు. అతనిని స్తుతిస్తూ జయ జయగానాలు 10 దిక్కులలోనూ ఒక్కసారిగా వ్యాపించాయి. తరువాత కృష్ణుడు గోవులతోనూ తన వారితోనూ కలిసి నెమ్మదిగా బృందావనానికి వెళ్ళాడు. ఈ విధంగా బలరామకృష్ణులు గోపాల బాలుర వేషాల్లో క్రీడిస్తూ ఉన్న సమయంలో ఒక్కసారి వేసవికాలం వచ్చింది. గ్రీష్మ ఋతువు వర్ణనము. ఆ గ్రీష్మ ఋతువులలో పగటి సమయాలు అంతకంతకు పొడుగు అవుతున్నాయి. సూర్యుడు ఉత్తర దిక్కులో సంచరిస్తున్నాడు. ఎండ రోజురోజుకి క్రొత్త తీక్షణత్వం చూపుతున్నది. వెచ్చని గాడ్పులు విసురుతున్నాయి. భూమి నుండి లేచిన ధూళి రేణువులు గాలిలో ఆకాశమంతా వ్యాపించినాయి. సెలయేళ్లలో కొలనులలో నీళ్లు ఎగిరిపోయాయి. చలివేంద్రశాలలలో బాటసారులు ఎక్కువగా చేరుతున్నారు. పాములు ఎండ భరించలేక పొదల లోపల దూరిపోయినాయి. చెట్ల మీద పువ్వులు ఆకులతో సహా వాడిపోయినాయి. దంపతులకు శృంగార క్రీడలపై ఆసక్తి ఎక్కువైంది. సర్వజీవులకు భయంకరమైన గ్రీష్మ ఋతువు రావడంతో అగ్నిదేవుడు అడవులలో ఆడుకొనసాగాడు. తీక్షణమైన కిరణాలు గల సూర్యుని వేడికి ఆ వేసవి కాలంలో లోకమంతా కలవరపడిపోయింది. ఈ జనులందరి కోసం బ్రహ్మదేవుడు తన ఈ బ్రహ్మాండమనే భాండంతో ఉష్ణరసాన్ని నింపాడా అన్నట్లు ఉన్నది. ఈ విధంగా భయంకరమైన వేసవికాలం నడుస్తూ ఉంటే బృందావనం మాత్రం బలరామకృష్ణుల నివాసం అయినందువల్ల చల్లగా ఉన్నది. వేసవికాలపు లక్షణాలు అక్కడ కనిపించడం లేదు. కొండల మీద నుండి ఎప్పుడు ప్రవహిస్తూ ఉన్న సెలయేళ్ల నుండి
నీటి తుంపరలు తెరలు తెరలుగా వస్తూ ఉంటే అక్కడి చెట్లు తీగలు చిగిర్చి పూలు పూస్తున్నాయి. ఆ పూల నుండి వెలువడే సువాసనలు గాలిలో తేలి తేలి వస్తూ ఉన్నాయి. అక్కడ కొలనులలో, లోతైన నదులలో, మడుగులలో కలువ పువ్వులు, తామర పువ్వులు మంద మారుతాలకు కదిలి ఊయలలు ఊగుతున్నాయి. నదులలోనూ మడుగులలోనూ రేగిన అలల నుండి నీటి కణాలు ఎగిరివచ్చి పక్కనున్న నేలను బురదగా తడుపుతున్నాయి. ఆ బురదల్లో పచ్చని పచ్చిక గుబుర్లు పుట్టి పెరుగుతూ ఉన్నాయి. ఆ బృందావనం జనుల మనస్సును సంతోషపరుస్తూ వసంతకాలపు లక్షణాలతో, అందమైన మృగాలతో, పక్షులతో చాలా మనోహరంగా ఉన్నది. కోకిలల కోలాహలము, చిలుకల కలకల ధ్వనులు, నెమళ్ళ కేకలు, తుమ్మెదల రోధలు కలిసి ఆ అడవిలో చక్కని వాతావరణం నెలకొల్పాయి. అగ్నిని వాయువు రెచ్చగొట్టడం సహజం. కానీ యమున మడుగులోని కెరటాలు తామర పువ్వులను తడుపుతూ ఉంటే ఆ తడిసిన సువాసనలను మూసుకొని వస్తున్నది అక్కడి గాలి. ఆ చల్లని గాలి వలన అడవిలోని వేసవికాలపు దావాగ్ని అణిగిపోయింది. వసంత ఋతువు ఆవరించి ఉన్నట్లు అందంగా ఉన్న బృందావనానికి బలరామకృష్ణులు గోవులను తోలుకుని వెళ్ళారు. గోపకులు తాము ఒకరినొకరు ఆస్యాలాడుకుంటూ, నెట్టుకుంటూ, తిట్టుకుంటూ, ఎగురుతూ, తప్పుకుంటూ తిరుగుతూ, చెట్ల సందులకు పరిగెత్తుతూ, దాగుడుమూతలాడుతూ, పాటలు పాడుతూ, వేణువులు వాయిస్తూ, నాట్యం చేస్తూ, నడకలు తడబడినట్లు పడిపోతూ, కుప్పల మీదుగా దూకుతూ, చప్పట్లు చరుస్తూ, బంతులాడుతూ, పైకెగిరిన కప్పల వలె దాటుతూ, ఉసిరిక, మారేడు మొదలైన పండ్లను ఎగుర వేస్తూ, చెట్లను ఊపివేస్తూ, జంతువులను తోలుతూ, తేనె తెట్టెలను రేపుతూ, తేనెటీగలను దూరంగా తోలుతూ, తేనెలు త్రాగుతూ, మత్తెక్కి పడిపోతూ గురువు శిష్యులు అనే ఆటలతో తమ పనులు నెరవేర్చుకుంటూ, పిల్ల జుట్లు ఎగురుతూ ఉండగా ముష్టి యుద్ధాలు చేస్తూ, పందాలు కాస్తూ, పక్షుల వలె అరుస్తూ, ఎన్నో వేషాలు వేస్తూ, ఎగిరి తన్నుతూ, సేవకుడు, యజమాని, మిత్రుడు, శత్రువు మొదలైన భావాలు కల్పించుకుంటూ ఉత్సాహంతో ఇంకా ఎన్నో విధాలుగా ఆటలు ఆడుకుంటున్నారు. మా పాలిటికి బలరామకృష్ణులే రాజులు అని జైజేలు కొడుతూ ఆ గోప బాలకులు తీగలతో అల్లిన పల్లకీలలో వారిని కూర్చొండబెట్టి మోస్తూ ఎంతో సంతోషంతో ఉన్నారు. ఈ విధంగా ఆటలలో గోపబాలకులందరూ ఉత్సాహంతో బలరామకృష్ణుల వెనుక నడుస్తూ స్తోత్ర పాఠకుల్లాగా మంచి మనస్సులతో పొగుడుతూ ఉండేవారు. గోపకుమారులందరూ చెట్టు క్రింద చేరి ఎంతో ప్రీతిగా పాటలు పాడుతూ ఉంటే కృష్ణుడు నవ్వుతూ చేతులు త్రెప్పుతూ అప్పుడప్పుడు నాట్యాలు చేస్తూ ఉండేవాడు. బలరామకృష్ణులు నాట్యాలు చేస్తూ ఉంటే వారి చుట్టూ గోపకులుగా ఉంటూ ఉన్న దేవతలు సంతోషించేవారు. వేణుగానాలు చేస్తూ కొమ్ము బూరలు ఊదుతూ తలలు త్రిప్పుతూ పాటలు పాడుతూ చక్కగా స్తోత్రాలు చేసేవారు. నటులు ఏ విధంగా నటనలు చేస్తూ వర్ణనలు చేస్తూ ఉంటారో అలాగే వీరు ఆడుతూ పాడుతూ ఉండేవారు. ఈ విధంగా కృష్ణులు నదీ తీరాలలో, సరస్సుల సమీపాన, కొండల దాపున, సెలయేళ్ల దగ్గర, మడుగుల చెంత, పొదల పొంత, పచ్చని పచ్చిక గుబుర్లలో పశువులను మేపుతూ ఉంటారు. అప్పుడు ప్రలంభుడనే రాక్షసుడు గోపబాలుని రూపం ధరించి శౌర్యటోపంతో వారి కడకు వస్తాడు. రామకృష్ణులను ఏ తీరున హింసించడమా అని ఆ అసురుడు ఆలోచిస్తూ ఉంటాడు. అన్నింటినీ ఎరిగిన శ్రీకృష్ణుడు ఆ వచ్చిన వాడెవడో తెలిసి కూడా తెలియనట్లుంటాడు. బలరాముని తోబుట్టువైన కృష్ణుడు ప్రలంభుణ్ణి హతమార్చేటందుకు ఒక పన్నాగం పన్నుతాడు. ఆ దానవుణ్ణి చెంతకు రమ్మని ప్రియంగా పిలిచి రాకపోకలలో వానితో నెమ్మదిగా చెలిమి పెంపొందించుకుంటాడు.
ప్రొద్దుపోవడం లేదు. మనమంతా 2 పక్షాలుగా ఏర్పడి రాళ్లను గురిచేసి బంతులు విసురుతూ ఆటలాడదాం. ఎవరు గెలుస్తారో ఎవరు ఓడుతారో చూద్దాం. ఈ రీతిగా పలికిన శ్రీకృష్ణుడు తాను, తన అన్న బలరాముడు పెద్ద ఉద్దండులై చెరొక పక్షానికి నాయకులుగా నిలబడతారు. తక్కిన గొల్లపిల్లలు చిరుద్దులుగా చీలి కొందరు కృష్ణుని తట్టు మరికొందరు బలరాముని వైపు చేరిపోతారు. వారు గడ్డితో కొయ్యలతో రాళ్లతో లక్ష్యాలు ఏర్పరచుకొని వాటిని బంతులతోనూ శిలలతోనూ గురిచూచి కొడుతూ గెలిపోవటములు నిర్ణయించుకుంటారు. ఆటలలో గెలిచిన వారు ఓడిన వారి మీద ఎక్కాలి, ఓడిన వారు గెలిచిన వారిని మొయ్యాలి. ఇలా వారు దారిలో క్రీడిస్తున్న వేళ శ్రీకృష్ణుడు రహస్యంగా తన అన్న బలరాముడికి ప్రళంబాసురుడి వృత్తాంతం తెలియబరుస్తాడు. గోపాలకులు పశువులను అదిలిస్తూ కదిలి భాంఢీరకమనే మర్రి చెట్టు చెంగటికి చేరుతారు. అప్పుడు బలరాముని పక్షంలో ఉన్న శ్రీధాముడనే గొల్లపిల్లవాడు క్రీడలలో ఓడినందున శ్రీకృష్ణుని తన మీద ఎక్కించుకొని వస్తాడు. అలాగే కృష్ణుని వైపున భద్రసేనుడు, ప్రళంభుడు పరాజయం పొందినారు కనుక వారిద్దరూ వరుసగా వృషభుడికి బలరాముడికి వాహనాలవుతారు. పూర్వము మహాబలవంతుడైన తృణావర్తుడనే దైత్యుడు కృష్ణుణ్ణి గగనతలానికి ఎత్తుకుపోలేక అతని చేతిలో చిక్కి హతమయ్యాడు. అందువల్ల అతన్ని భరించడం తనకు సాధ్యం కాదని ప్రళంభుడు రాక్షసాంతకుడైన శ్రీకృష్ణుని పోవడానికి సంకల్పించక క్రూరులనందరినీ అంతరింపచేసే బలదేవుణ్ణి తన మోపున వహించి మోస్తూ దింపవలసిన చోట దింపక ఎల్ల దాటి వడివడిగా పరివెత్తి పోసాగాడు. ఇలా ఆటలో వాహనమైన ప్రళంభుడు బలరాముణ్ణి కొనిపోతూ గొప్ప పర్వత రాజం వలె మహాభారంగా ఉన్న ఆ బలరాముణ్ణి మోయలేకపోతాడు. గమన వేగం మాని ఆ దానవుడు మానవ స్వరూపం విడిచి అతి భీకరమైన అసురాకారంతోనే పోసాగాడు. బంగారు కడియాలు ధరించిన తెల్లని బలరాముణ్ణి మోసుకొని వెళుతున్న నిశాచరుడు మెరుపులతో మిలమిలలాడే చందమామను పొదివి యున్న కారు మబ్బు కైవడి ప్రకాశించాడు. మూపు మీద ఏమరపాటు లేక కూర్చునియున్న బలభద్రుడు ప్రళంబాసురుణ్ణి తేరిపార చూచాడు. సువర్ణ ఖచ్చిత రత్న కిరీటంతోనూ చెవిపోగులతోనూ వాని శిరస్సు మిక్కిలి వెలుగొందుతూ ఉంది. వాని కళ్ళు భొమముడితో పరమ దారుణంగానూ వాని కోరలు మహాభయంకరంగానూ మెరుస్తూ ఉన్నవి. దొడ్డ శౌర్యానికి దుర్గర్వానికి అతడు ఆటపట్టుగా ఉన్నాడు. బలరాముడు వాడు రక్కసుడని కొంచెం సంశయించాడు. అయినా ఏమాత్రం భయపడలేదు. నాగలి ఆయుధంగా కల బలరాముడు విజృంభించి తన్ను వడివడిగా కొనిపోతున్న ఆ రక్కసుని తల వ్రక్కలయ్యేటట్లు అత్యుగ్రమైన తన పిడికిలి బిగించి పెటీలుమని పొడిచాడు. బలరాముని పిడికిటి పోటుకు ధనుజుని శీర్షము పగిలి బద్దలయ్యింది. నెత్తురు నవరంధ్రాల నుండి ప్రవహించింది. దేవేంద్రుని వజ్రాయుధ వ్రేటుకు పర్వతంలాగా వాడు మొర్రో అంటూ నేలకూలి ప్రాణాలు కోల్పోయాడు. భలే నేడు మన బలరాముడు మేటి రక్కసుని ఒక్క దెబ్బతో ఉక్కడింగించాడు. ఇది మహాద్భుతం అంటూ గోపబాలకులు అందరూ చచ్చి మరలా బ్రతికి వచ్చిన సహోదరుణ్ణి చూచినట్లుగా మిక్కిలి సంతోషంతో పెక్కు దీవెనలిస్తూ ఆయనను గౌరవించారు. బలాఢ్యుడైన ప్రళంబాసురుడు బలదేవుని పిడికిటి పోటుకు చచ్చేసరికి ఇంద్రాది దేవతలు అమ్మయ్యా బ్రతికిపోయామని ఊరట పొంది ఒక్క పెట్టున బలరామునిపై పూలవాన కురిపించారు. శ్రీకృష్ణుడు దావాగ్నిని మృంగి గోపక సంగమును కాపాడుట. ఇలా గోపబాలకులు ఆటలో మునిగి ఉండగా ఆవులు అడవిలో రకరకాల కసువులను మేస్తూ తృణాశచే
పోయి పోయి మరొక కారడవిలో దూరాయి. అక్కడ చెలరేగిన కారు చిచ్చు గాలి వేడికి తట్టుకోలేక అవి బెదరి గడగడ వణికిపోతూ దప్పికతో అంబా అని ఆక్రోశించాయి. ఆ గొల్ల పిల్లలందరూ పశువుల ఘోష ఆలకించారు. పిల్లల ఆటల మీది ప్రీతి చాలించారు. ఆవుల గిట్టలచే నలిగి వాటి దంతాలచే తునికి ఉన్న గట్టి గుర్తులను బట్టి అవి వెళ్ళిన దారిలో తాము వేగంగా వెళ్ళారు. అలా వెళ్ళి మంటపాలు కాకుండా ఆ అరణ్యం నుండి తమ గోవులను మరలించారు. మేము గర్జన వలె గంభీరమైన కంఠస్వరంతో శ్రీకృష్ణుడు గోవులను పేరు పేరున పిలిచాడు. పిలువగానే ఆ ధేనువులు మిక్కిలి సంతోషంతో అంబాయని మారుధ్వనులను చేస్తూ మరలి వచ్చాయి. ఆ వనంలో దైవికంగా జనించిన దావాగ్ని ఈడ్చి విసిరే వాయువుల వల్ల పెచ్చు పెరిగి అంబరమంటుతున్నది. గట్టనక పుట్టనక అడ్డమైన వాటిని పట్టి వడగాల్స్తూ అడవి నలుమూలలా అలుముకొన్నది. అది చూచి గొల్లపిల్లల గుండెలు తల్లడిల్లినాయి. వారు మరణ భయంతో కలత పొందినవారి కైవడి బలరామ సహితుడై ఉన్న శ్రీకృష్ణునికి సాగిలిపడి మ్రొక్కి ఇలా అన్నారు. కృష్ణ, ఆ కారు చిచ్చును చూడు, పొగలతో ఆకాశాన్ని ఆవరించింది. వెరపు గొలిపే పెద్ద పెద్ద నిప్పురవ్వలు విరజిమ్ముతూ ఉంది. పైకెగసే పెను మంటలు లోకాలను మార్చి మసి బూడిద కావిస్తున్నట్లున్నాయి. చందమామ వలె చల్లనైన శ్రీకృష్ణ, నీ ఇష్టబంధువులకు ఇట్టి కష్టాలు కలుగవచ్చునా? మేమంతా నీ వారమే కదా, ఇతర విషయాలేమీ మాకు తెలియవు. మా ప్రభువుడవు నీవే. ఈ దారుణమైన కారు చిచ్చును ఇప్పుడెలా దాటడం? మంటలలో తగులుకొని అలమటిస్తున్న మమ్ము కనులెత్తి చూచి కాపాడు అని ఈ విధంగా విన్నమించుకొన్నారు గోపకులు. బంధువులు ఇట్లు వేడుకోగా విశ్వరూపుడైన శ్రీకృష్ణుడు వారితో, ఓ బంధుమిత్రులారా, మీరు కళ్ళు మూసుకొనండి, ఈ లోపల నేను అగ్నిని అణచివేస్తా అన్నాడు. వారు అలాగే అని అక్షులు మూసుకున్నారు. వెంటనే అతడు దారుణమైన దావానలాగ్నిని అలవోకగా నోటితో పీల్చి త్రాగివేశాడు. ఇలా తన యోగ మహిమ చేత మాధవుడు దావాగ్నిని త్రాగివేసి గోపబాలకులను భాండీకర వటవృక్షం దగ్గరకు తెచ్చి విడిచిపెట్టాడు. వారు సంతోషంతో విప్పారిన కన్నులు కలవారై శ్రీకృష్ణుని యోగమాయ మహిమ వల్ల కారు చిచ్చు సమస్య పోయిందని భావించి ఆయనను పొగుడుతూ తమ మనసుల్లో ఇట్లా తలపోశారు. దావానలాన్ని చల్లార్చే శక్తి ఒక మానవునకు వనకూడుతుందా? నేడు శ్రీకృష్ణుడు కారు చిచ్చు ఆర్పివేసి మనలను రక్షించాడు. ఇతడు విరంచియో విష్ణువో ముక్కంటియో అయి ఉండాలి అని ఈ విధంగా గొల్లపిల్లలు భావించారు. అంతటా శ్రీకృష్ణుడు బలరామునితో కూడి సంధ్యవేళ వేణువు ఊదుతూ గోపబాలురు తన్ను కొనియాడుతుండగా గోశాలలో ప్రవేశించాడు. కృష్ణుని దగ్గర నివసించని ఒక క్షణకాలం గోపికలకు 100 యుగాలకు తోస్తుంది కనుక కమలాక్షుని సందర్శించగానే వారికి పరమానందం కలిగింది. అటు పిమ్మట గోపబాలకులు ఇండ్ల వద్దనున్న వృద్ధులకు స్త్రీలకు బలరాముడు ప్రలంబాసురుని తెగటార్చటం, శ్రీకృష్ణుడు తమ్ము గోవులను దావాగ్ని బారి నుండి కాపాడటం అనే అద్భుత కృత్యాలను చెప్పారు. ఆ మాటలు వారు ఆలకించి రామకృష్ణులు ఏవో మహాకార్యాలు నెరవేర్చటం కోసం గోకులంలో అవతరించిన దేవతా శ్రేష్ఠులని భావించారు. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.